భూముల వ్యవహారంలో యజమానులకు ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్ లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22A జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేట్ భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్లు 22A జాబితా భూములను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారని చెప్పారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న రేవంత్ రెడ్డి 22A భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించొద్దని, పుకార్లు, కట్టుకథలను విశ్వసించొద్దని సూచించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని, ప్రైవేట్ భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమి కూడా ఇబ్బందికి రానివ్వమని భరోసా ఇచ్చారు.